విజయవాడలో మరి విపత్తు మనం అందరం కూడా చూసాం. ఇందువల్ల ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. వర్షాలు, అటు బుడమేరు, ఇటు కృష్ణ అన్నీ కలిసి విజయవాడలో ఒక్కసారిగా పడిపోవడంతో మరి మొత్తం మునిగిపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి స్వయంగా 5 రోజులుగా నిద్రాహారాలు మాని అందరినీ కూడా అప్రమత్తం చేసి అధికారులను టీమ్స్గా వేసి నార్మల్ స్థితికి తీసుకొచ్చే దానికోసం కృషి చేస్తున్నారు. నిన్నటికి చాలా వరకు రిలీఫ్ ఇచ్చింది. ఇవాళ దాదాపు పవర్ కానీ వాటర్ కానీ అన్నీ కూడా రీస్టోర్ చేస్తూ ఉన్నారు. రేపు ఎల్లుండిలో సాధారణ స్థితికి విజయవాడ రాబోతూ ఉంది. అలాగే జిల్లా అంతా కూడా ఇవాళ ఇటు కృష్ణా జిల్లా, అటు ఎన్టీఆర్ జిల్లా. కృష్ణా జిల్లాలో కూడా సుమారుగా ఒక 32 కోట్ల పైనే మరి నష్టం ఉంటుందని చెప్పి అంచనాలు వేస్తున్నారు. ఇంకా పైనే ఉంటుంది. ఇంకా వ్యవసాయం ఇవన్నీ కూడా క్లియర్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మచిలీపట్నం మున్సిపాలిటీలో కూడా గతంలో మీరు చేసిన ఎలక్షన్ ఇక్కడ సుందరయ్య నగర్ దగ్గర మేము మురుగునీటిని శుద్ధి చేసి ఆ వాటర్ అంతా బయటికి పంపడానికి ఎస్టీపీ పెట్టాము, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. దాన్ని సగంలో ఆపేసింది లాస్ట్ గవర్నమెంట్లో. అట్లాగే ఇప్పుడు పంపులు పెట్టి తోడిస్తున్నాం వాటర్ అంతా కూడా. ఇవాళ రాబోయే కాలంలో టోటల్ ఇవన్నీ కూడా మేము చేయడానికి అంచనాలు వేస్తాం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఈ కరకట్ట కూడా మన శివగంగ డ్రైన్ కరకట్ట కూడా మనకి కట్ట చాలా వీక్ అయిందని చెప్తా ఉన్నారు. దీన్ని కూడా ఒక రిటైనింగ్ వాల్ కింద త్వరలోనే అటు ఇటు కూడా వాల్ కట్టించి దీన్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా దానికి కావాల్సిన ఎస్టిమేట్లు తయారు చేసుకుని టోటల్ మొత్తం కూడా ఎంత మురుగు నీరు వచ్చినా సరే, స్ట్రాంగ్ వాటర్ వచ్చినా సరే మొత్తం కూడా క్లియర్ అప్ అయ్యే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తాం జరుగుతుంది.